నుంచి వచ్చాను. నాకు ప్రసాదం పెట్టండి. అమ్మో, ఇది అమ్మోరు నైవేద్యం, ప్రసాదం కాదు. నీకెట్టకూడదు. ఊరి కొత్తలాగున్నావు, లెంపులేసుకోమ్మా. అయ్యో బాగుంది. దూరం నుంచి వచ్చాను, ఆకలని అడిగితే లేదంటారేంటి? చూడమ్మా పెద్దావిడ, అది అమ్మోరు నైవేద్యం. ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా. ఇది నైవేద్యం కాదులే, తీసుకొని తిను. అమ్మా, అమ్మోరు తల్లి, నేను చేసే తప్పైతే నన్నేమైనా చెయ్యి. ఈ ఊరి జనం చావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. తీసుకోమ్మా పెద్దావిడ, తీసుకో. నువ్వు నాకు పెట్టిన ఈ పిడికెడు వెతుకులే ఈ ఊరిని కాపాడతాయి. నా వాళ్ళ మనసులు కుదుట పడ్డాయి. నాకు ప్రశాంతంగా ఉందిరా. వేప తోరణాలు చలవలు, బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. 1000 లోకాల తల్లివి నీకు లోటేటమ్మా. నువ్వు తలుచుకుంటే ఆ దేవతలే దిగి వచ్చి నీ జాతర జరిపిస్తారమ్మా. పలికించు, ఎవరి నోట పలికిస్తావో పలికించు తల్లి. మా బొట్టు బోనం నిప్పుల ధూపం, పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మా. నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా. కోడి
జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ హే పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్ట పట్ట చూసి ఉరుసనంట చుట్టూ రాశి వాలుగే సంబు